ఇరాన్ కొన్ని మిజైల్ ఇజ్రాయెల్ మీద వేసింది. ఆ మిజైల్స్ మీద థ్యాంక్ యూ ఇండియా అని మన భారతదేశం పేరు రాస్తుంది. అది ఇజ్రాయెల్ అని కొడుతుంది. ఇవాళ ఒక్కొక్క వేవ్ లో బంచ్ ఆఫ్ మిజైల్స్ వెళ్తుంటాయి. అది ఇజ్రాయెల్ కైనా లేదా చుట్టూ ఉండే గల్ఫ్ రీజియన్స్ కైనా లేదా సౌదీకైనా ఏ దేశానికైనా. అలా 83వ వేవ్ లో ఆ వెళ్తున్న మిజైల్స్ లో థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ స్పెయిన్, థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ జర్మనీ, మల్టిపుల్ కంట్రీస్ పేర్లు రాసి ఎగరేసింది. ఇట్స్ అ టాక్టికల్ ఫార్మ్ ఆఫ్ నెరేటివ్ వార్ఫేర్. యుద్ధంలో మిజైల్స్ మనం ఎంత ఇదిగా ఎగరేస్తాం, దాన్ని మనం ఎంత టార్గెట్స్ మనం ఎంత ఇదిగా కొడతామో దానికన్నా ఇంపార్టెంట్ గా మనం ఏం చెప్తున్నాం ప్రపంచానికి యుద్ధం ద్వారా. అలాంటి నెరేటివ్ వార్ఫేర్ ఇవాళ ఇరాన్ చేస్తుంది. ఫస్ట్ స్పెయిన్ పేరు ఎందుకు రాసింది అంటే ఇరాన్ లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ హాస్పిటల్స్ ఏవైతే జరిగాయో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి స్పెయిన్ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడింది. జర్మనీ పేరు ఎందుకు ఉంది? జర్మనీ టోల్డ్ ద వార్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇస్ నాట్ ద వార్ ఆఫ్ జర్మనీ. మీరు ఈ యుద్ధం ఏదైతే చేస్తారో దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి జర్మనీ అంది. భారతదేశం పేరు ఎందుకు రాసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీఆర్ వెరీ న్యూట్రల్ త్రూ అవుట్ ద వార్. మనం పీస్ కోరుకుంటున్నాం. మనం అలీ ఖామేనీ అనే వ్యక్తిని చంపినప్పుడు మన సంతాపం తెలియజేస్తాం. వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఉన్నప్పుడు మనం పంపించాం, పేటెంటెడ్ ఎయిడ్ మనం పంపించాం, కరెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి మనం అనలేదు, బహిరంగంగా మాట్లాడలేదు. సో అలాంటి దగ్గర ఇలా చేయడం మనం కార్నర్ చేయడం అనిపిస్తుంది నాకు. దీనివల్ల ఇజ్రాయెల్ కి భారతదేశానికి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందా? దిస్ ఇస్ ద కరెంట్ మైండ్ స్టేట్ ఆఫ్ ఇరాన్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి స్వామి. డన్.